దీర్ఘ సుమంగళి భవ సీరియల్ ఈ మధ్యనే జీ తెలుగులో 1 PM స్లాట్లో ప్రసారం అవుతూ సీరియల్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అయితే ఈ మధ్యనే స్టార్ట్ అయిన దీర్ఘ సుమంగళి భవ సీరియల్ నుండి ప్రముఖ నటి తప్పుకున్నారు. ఆ నటి తప్పుకున్న తర్వాత ఆ ప్లేస్లో మరొక నటి ఎంట్రీ ఇచ్చారు. ఇక ప్రస్తుతం అతిథి పాత్రలో గాయత్రి నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే గాయత్రి అతిథి పాత్ర నుండి తప్పుకున్నారు. ఇక ఇప్పటి నుండి కొత్త అతిథిగా మనం ప్రాచీని చూడబోతున్నాము. ప్రాచి అతిథి క్యారెక్టర్లో ఎంట్రీ ఇచ్చారు. ప్రాచి కూడా తెలుగు ఆడియన్స్కి బాగా సుపరిచితురాలు. ఇంతకుముందు జెమినీ టీవీలో ప్రసారమైన ఒంటరి గులాబీ సీరియల్లో నటించారు. ఫస్ట్ అతిథి క్యారెక్టర్లో నటించిన గాయత్రి ఇంతకుముందు పాజిటివ్ క్యారెక్టర్లో నటించారు. దీర్ఘ సుమంగళి భవ సీరియల్లో అతిథి క్యారెక్టర్ని మరింత నెగిటివ్గా చూపించడంతోనే అందుకే గాయత్రి ఈ క్యారెక్టర్ని తప్పుకున్నట్టుగా తెలుస్తుంది. దీర్ఘ సుమంగళి భవ సీరియల్లో అతిథి క్యారెక్టర్లో గాయత్రి సెట్ అయ్యారా, లేకపోతే కొత్తగా ఎంట్రీ ఇచ్చిన ప్రాచి సెట్ అయ్యారా? మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సీరియల్స్ లేటెస్ట్ అప్డేట్ కోసం డ్రీమ్ తెలుగు ఫ్యాక్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.